శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో అనాధికార దర్శనాలపై దేవస్థానం ఉక్కుపాదం మోపుతుంది. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పారదర్శక దర్శనాల కోసం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ శని, ఆది, సోమవారాల్లో ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సిఫార్సు లేఖలు ఉన్నవారికి రాత్రి 9 గంటలకు అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్ వనమిత్ర యాప్ ద్వారా స్వర్ణ దర్శనం టికెట్లు పొందిన వారికి యథావిధిగా ఉదయం 7:30 అనుమతిస్తారు. ఈ సంస్కరణలపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవులు శని, ఆది, సోమ వారాల్లో భక్తులైతే వేల సంఖ్యలో ఉంటుంది. అయితే ఈ యొక్క భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం వినూత్న సంస్కరణ అయితే ఏర్పాటు చేస్తుంది. ప్రధానంగా మనము భక్తుల రద్దీ చూడొచ్చు. ఉదయం వేకుజామునే పాతలంగ వద్ద పుణ్యస్నానాలను ఆచరించి పెద్ద ఎత్తున అయితే భక్తులు క్యూ లైన్లో ఉండి ఈ యొక్క దర్శనాలు అయితే చేసుకున్న పరిస్థితి. ప్రధానంగా అనధికార దర్శనాలపై పెద్ద ఎత్తున అయితే దేవస్థానం ఉక్కుపాదం అయితే మోపిందని మాత్రం తెలుస్తుంది. ప్రత్యేకంగా దేవస్థానంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి భక్తులకు సజావైన దర్శనం ఏర్పాటు చేసేందుకు కూడాను పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క తనిఖీలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా శని, ఆది, సోమవారంలో నిన్నటి నుంచి ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, అలాగే ఈవో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ఈ యొక్క క్యూ లైన్లో ప్రత్యేక తనిఖీలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా వీఐపీ దర్శనాల నిర్వహణలో కూడా నిబంధనలను అయితే ఖచ్చితంగా పాటిస్తున్నారు. అంతేకాకుండా పరిపాలనలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఏర్పాటు చేసి అవసరమైతే ప్రవేశాలపై కూడా పెద్ద ఎత్తున నియంత్రణ చేస్తున్నారు. దర్శనాలపై అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక శ్రద్ధ అయితే చూపిందని అనుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి నియమ నిబంధనలను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయాన్న శని, ఆది, సోమవారాల్లో ఆజిత అభిషేకాలు, అలాగే వీఐపీ దర్శనాలకు కూడాను కొన్ని షరతులు అయితే వర్తించిన పరిస్థితి ఉంది. శని, ఆది, సోమవారంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను అయితే ఉదయం పూట తీసివేసి రాత్రి సిఫారసు లేఖలకు సంబంధించి రాత్రి 9 గంటల నుంచి అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ఏర్పాటు చేసుకున్న టికెట్ల విషయంలో అయితే ఆన్లైన్ టికెట్లు అయితే ఉదయం 7:30 గంటల నుంచి ఈ యొక్క ఆన్లైన్ టికెట్లకు స్పర్శ దర్శనం అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా భక్తులకు అందరికీ కూడా సజావుగా ఈ యొక్క స్వామివారి అలంకార దర్శనాన్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రతి ఒక్కరికి పారదర్శకతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పరిపాలనా విభాగం సంబంధించి పెద్ద ఎత్తున మొన్న ఆరుద్ర నక్షత్రం రోజున, అదిగాక సోమవారం, అలాగే మూలా నక్షత్రము ఈ యొక్క అభిషేకాలు అలాగే ఉంటాయి కాబట్టి భక్తులైతే ఆ రోజు పెద్ద ఎత్తున భక్తులు రావడము, అలాగే 11:30, 12 గంటల వరకు కూడా ఈ యొక్క సర్వదర్శనానికి భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో భక్తులకు వీఐపీ దర్శనాలను రద్దు చేయించి అదేవిధంగా భక్తులకు సరైన దర్శనాన్ని ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున సంస్కరణలు అయితే ఇక్కడ అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతేనేమి ప్రతి భక్తుడు మంచి దర్శనము, అలాగే మంచి ప్రసాదము, అన్న వితరణ చేసుకుంటూ మంచి దర్శనం అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. భక్తులందరికీ కూడా సజావైన సౌకర్యవంతమైన దర్శనాన్ని ఏర్పాటు చేయడంలో వినూత్నమైన సంస్కరణను అమలు చేస్తూ, అలాగే క్యూ లైన్లో కూడా పెద్ద ఎత్తున వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లను, నీళ్ళని పంపిణీ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటు అధికార యంత్రాంగం, సిబ్బంది కూడాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తుంది. అంతేకాకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, అలాగే ఈవో శ్రీనివాసరావు ప్రత్యేకంగా క్యూ లైన్ల వద్ద ఉండి ఇట్లా బ్రేక్ దర్శనాలు కావచ్చు, అలాగే అలంకార దర్శనం సంబంధించి కావచ్చు, అక్కడే ఉండి ఈ యొక్క క్యూ లైన్లు కావచ్చు అన్నీ కూడా క్రమబద్ధీకరిస్తూ అలాగే తనిఖీలు చేస్తూ భక్తులకైతే మంచి దర్శనం అయితే ఇస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ బాబుతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.